హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ తేజ. ఈరోజు మనం ఫోటోషాప్లో ఒక స్పోర్ట్స్ బ్యానర్ ఎలా డిజైన్ చేయాలో చూద్దాం. ఈ వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది గైస్, ఎందుకంటే నేను ఈ వీడియోలో అడ్జస్టబుల్ కర్వ్స్, అడ్జస్టబుల్ కలర్ బ్యాలెన్స్ మీద కొంచెం మీకు డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. మీరు మాత్రం వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది మీకోసం. అండ్ ఈ వీడియో లాస్ట్లో ఇల్లస్ట్రేటర్ ఫోటోషాప్ యాజ్ ఏ గ్రాఫిక్ డిజైనర్గా మీకు బెటర్గా ఉపయోగపడే ఒక వెబ్సైట్ గురించి నేను ఈరోజు మీకు చెప్పబోతున్నాను. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. ఓకే గైస్, నేను ఆల్రెడీ ఫోటోషాప్ ఓపెన్ చేసి పెట్టుకున్నాను. ఇది మన మెయిన్ సబ్జెక్ట్ ఇమేజ్. నేను ఇది బ్యాక్గ్రౌండ్ కట్ చేసుకున్నాను. యూజింగ్ పెన్ టూల్తో మాత్రమే కట్ చేశాను. వేరే టూల్స్ మాత్రం వాడకండి, తొందరగా అయిపోద్ది కదా అని. ఎందుకంటే ఎడ్జెస్ ప్రాపర్గా రావు. చూడండి, నేను ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ కట్ చేసుకున్నాను, ప్రాపర్గా సెట్ చేసేసుకున్నాను నేను బ్యాక్గ్రౌండ్. జస్ట్ ఇప్పుడు నేను ఒక న్యూ డాక్యుమెంట్ తీసుకుంటున్నాను. న్యూ డాక్యుమెంట్ తీసుకునే షార్ట్ కట్ వచ్చేసి Ctrl+N. రైట్, జస్ట్ నేను ఇంచెస్లో తీసుకుంటున్నాను. నాకు విడ్త్ వచ్చేసి 5 inches, హైట్ వచ్చేసి 7 inches. కొంచెం వర్టికల్లో వస్తుంది నాకు పోస్టర్. మీరు ఇస్తారు రైట్. జస్ట్ నేను ఈ సబ్జెక్ట్ ఇమేజ్ ఇందులోకి డ్రాగ్ తీసుకుంటున్నాను. రైట్, Ctrl+T, ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేశాను. 4 సైడ్ నుంచి ప్రొపోర్షనల్గా వస్తుంది. దీని ఇప్పుడు మనకు మెయిన్లీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి జస్ట్ నేను గ్రేడియంట్ తీసుకుంటున్నాను. 2 color gradient. Just I have a color code. Okay, then right side వచ్చేసి కలర్ కోడ్ ఉంది కాబట్టి దట్స్ ఆల్. జస్ట్ యాంగిల్ వచ్చేసి 130 పెడుతున్నాను. షుడ్ బి ఓకే ఐ థింక్. ఈ రివర్స్ ఏం టచ్ చేయకండి, ఇట్లా ఉండనివ్వండి, ఏం టచ్ చేయకండి. దట్స్ ఆల్. జస్ట్ ఇప్పుడు నేను సబ్జెక్ట్ ఇమేజ్ పైకి వెళ్తున్నాను. జస్ట్ గో టు కర్వ్స్. ఇవి అడ్జస్టబుల్ కర్వ్స్ అండి. నార్మల్గా మనకు కర్వ్స్ ఇక్కడ కూడా ఉంటాయి. జస్ట్ ఇమేజ్ పైన సెలెక్ట్ చేసి ఇమేజ్ అడ్జస్ట్మెంట్స్ కర్వ్స్, Ctrl+M షార్ట్ కట్. బట్ ఇన్ కేస్ మనం ఒకసారి కర్వ్స్ అప్లై చేసామనుకోండి, మ్యాక్సిమం మనం Ctrl+Z అండ్ వెళ్తే ఒక 10 steps వరకు వెళ్తాం. ఇన్ కేస్ మనకు 20+ యాక్షన్స్ ఎక్కువ వేసామనుకోండి, మనం బ్యాక్కి వెళ్ళలేము. దట్స్ వై మనము మళ్ళీ కలర్ చేంజ్, మనం కొంచెం బ్రైట్నెస్ అది అడ్జస్ట్ చేసుకోరాదు. దట్స్ వై నేను అడ్జస్టబుల్ కర్వ్స్ తీసుకున్నాను. జస్ట్ డబుల్ క్లిక్. ఓన్లీ అడ్జస్టబుల్ కర్వ్స్ అంటే నేను లిమిట్ చేస్తున్నాను. లిమిట్స్ అంటే ఓన్లీ నాకు క్లిప్పింగ్ మాస్క్ ఎఫెక్ట్ లాగా అన్నట్టు. నేను అప్లై చేసే కర్వ్ అనేది ఓన్లీ నా సబ్జెక్ట్కి మాత్రమే ఉండాలి. దట్స్ వై ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ క్లిప్పింగ్ మాస్క్ ఎఫెక్ట్లో ఉంది చూడండి, యారో, దీనిపైన క్లిక్ చేస్తున్నాను. ఓకే, జస్ట్ నేను స్లైట్లీ కొంచెం అప్లై చేస్తున్నాను. లైటింగ్ వచ్చేసి కొంచెం కాంట్రాస్ట్. ఇట్ ఈస్ ఓకే. దెన్ వచ్చేసి నేను లెవెల్స్ తీసుకుంటున్నాను. సేమ్ అది కూడా అడ్జస్టబుల్ లెవెల్స్. జస్ట్ సేమ్ మళ్ళీ కూడా నేను లిమిట్ అప్లై చేస్తున్నాను, అదే క్లిప్పింగ్ మాస్క్ ఎఫెక్ట్ అప్లై చేస్తున్నాను. జస్ట్ స్లైట్లీ కాంట్రాస్ట్ అప్లై చేస్తున్నాను. Box 4, this 1.0. Okay, just 4. Yes, 232 is okay. Then again నేను కలర్ బ్యాలెన్స్, ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ యాక్చువల్లీ. కలర్ బ్యాలెన్స్ వచ్చేసి ఇక్కడ మన బ్యాక్గ్రౌండ్ కలర్కి మన సబ్జెక్ట్ ఇమేజ్కి సింక్ చేయాలి మనం. కలర్ బ్యాలెన్స్ వచ్చేసి జస్ట్ 15:0 -2 వెళ్తున్నాను. జస్ట్ ఇది కూడా లిమిట్ అప్లై చేస్తున్నాను. జస్ట్ డోంట్ వరీ, మళ్ళీ కలర్స్ అన్ని కూడా మళ్ళీ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి మనకు మెయిన్ స్టాక్ ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ స్టేడియం లాంటి ఇమేజ్. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ మనం తీసేసుకున్నాము. ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేసుకున్నాను. ప్రతి ఒక్క రిసోర్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో మెయింటైన్ చేస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఈ PHP ఫైల్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. ఓకే, మన బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ తీసేసుకున్నాము. జస్ట్ నేను డబుల్ క్లిక్ చేస్తున్నాను. జస్ట్ ఇందులో ట్రాక్ చేసుకుంటున్నాను. ఓకే రైట్, Ctrl+T. ఓకే, జస్ట్ ఇప్పుడు నేను దీనికి లేయర్ మాస్క్ అప్లై చేస్తున్నాను. లేయర్ మాస్క్ అంటే మీకు అందరికీ తెలిసే ఉంటుంది. జస్ట్ లేయర్ మాస్క్ అప్లై చేశాను. జస్ట్ గ్రేడియంట్ టూల్తో ఫోర్గ్రౌండ్ వచ్చేసి బ్లాక్ పెట్టుకుంటున్నాను, ఎందుకంటే బ్లాక్ ఉంటే మాత్రమే మనము బ్యాక్గ్రౌండ్ ఎరేజ్ చేయగలుగుతాము. రైట్, ఓకే. బిఫోర్ డూయింగ్ దట్ జస్ట్ నేను ఇది బ్యాక్ తీసుకెళ్తున్నాను. జస్ట్ షార్ట్ కట్ వచ్చేసి Ctrl+² లెఫ్ట్ సైడ్. జస్ట్ మాస్క్ పైన గ్రేడియంట్ టూల్ తీసుకుంటున్నాను. ఆరు మీరు బ్లాక్ మన బ్రష్ టూల్ కూడా తీసుకోవచ్చు. ఓకే, కొంచెం ఒపాసిటీ తగ్గించుకోండి ఇన్ కేస్. ఓకే, ఇంకేం టచ్ చేయకండి. దీని ఒపాసిటీ వచ్చేసి కొంచెం నేను తగ్గిస్తున్నాను, అప్రాక్స్ ఒక 92%. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనము ఈ బ్యాక్గ్రౌండ్ మొత్తం డిసేబుల్ చేస్తున్నాము. డిసేబుల్ ఎందుకు ఇస్తున్నాను అంటే ఇప్పుడు నేను ఈ 3 అన్నిటి అప్లై చేశాను కదా, కర్వ్స్, లెవెల్స్, కలర్ బ్యాలెన్స్, ఇవన్నీ నాకు ఒకటి మెర్జ్ అయ్యి సబ్జెక్ట్లోకి రావాలి. ఇన్ కేసు ఇప్పుడు నేను గ్రూప్ చేశాను, గ్రూప్ చేసుకొని Ctrl+G చేశాను.
యా ఇన్ కేస్ నేను నాకు ఒకటి సింగిల్ ఇమేజ్ వచ్చేసింది, బట్ నేను దీనికి కెమెరా ఫిల్టర్స్ కానీ ఇటువంటి అప్లై చేయలేము. చూడండి ఒకసారి గ్రూప్కి నేను అప్లై చేయలేను, డిసేబుల్ అయ్యాయి చూసారా. ఇన్ కేస్ మనం దీన్ని స్మార్ట్ ఆబ్జెక్ట్ తీసామనుకోండి, స్మార్ట్ ఆబ్జెక్ట్ షార్ట్ కట్ వచ్చేసి Alt+SS. ఇన్ కేస్ మీరు ఇక్కడ నుంచి కూడా వెళ్ళిపోవచ్చు, జస్ట్ కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్. ఇన్ కేస్ ఇట్లా వెళ్ళామనుకోండి, మనము ఇవన్నీ అప్లై చేసాం కదా కర్వ్స్, ఇవన్నీ వీటిని మనము రీఅడ్జస్ట్ చేయలేము, ఫిక్స్ అయిపోతాయి అంతే. ఇంకా జస్ట్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే అందుకే జస్ట్ ఈ 3 డిసేబుల్ చేశాను కదా. యా జస్ట్ ఇప్పుడు Ctrl+Shift+Alt. యా ఇప్పుడు చేశాను. అండ్ అగైన్ ఇప్పుడు మనం వీటిని డిసేబుల్ చేసుకున్నాడు, మనకి ఏం ప్రాబ్లం ఉండదు, రైట్. జస్ట్ ఉండనివ్వండి, ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం. యా దెన్ ఇప్పుడు సబ్జెక్ట్ ఇమేజ్ నేను తీసేసుకున్నాను. జస్ట్ ఇప్పుడు కెమెరా ఫిల్టర్ అప్లై చేస్తున్నాను. యా ఇప్పుడు నేను కెమెరా ఫిల్టర్ డైరెక్ట్గా అప్లై చేయకుండా ఒక చిన్న ట్రిక్ ప్లే చేస్తున్నాను. అది వచ్చేసి ఫిల్టర్లోకి వెళ్తున్నాను, జస్ట్ కన్వర్ట్ టు స్మార్ట్ ఫిల్టర్స్. యా ఇప్పుడు మనం అదొక స్మార్ట్ ఆబ్జెక్ట్ లాగా కన్వర్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏ ఎఫెక్ట్ అప్లై చేసినా ఆ ఇమేజ్కి దాన్ని మనం మళ్ళీ రీకరెక్ట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఇప్పుడు నేను కెమెరా ఫిల్టర్కి వెళ్తున్నాను. యా జస్ట్ ఎక్స్పోజర్, కాంట్రాస్ట్ లెవెల్స్, హైలైట్, షాడోస్ కూడా షాడోస్ కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నాను, వైట్స్, బ్లాక్స్ కూడా. మెయిన్లీ మనకు పోస్టర్ లుక్ ఇచ్చేది మాత్రం టెక్స్చర్ మాత్రమే. చూడండి ఆ టెక్స్చర్ తీసుకొస్తున్నాను, రైట్. దిస్ ఓకే. జస్ట్ చూడండి వైబ్రెన్స్ అనేది ఎక్కువ అయిపోయింది సార్. జస్ట్ దాన్ని నేను కొంచెం స్లైట్లో తగ్గిస్తున్నాను. యా ఇట్ షుడ్ బి ఓకే. జస్ట్ ఓకే. ఇప్పుడు చూడండి మనం కెమెరా ఫిల్టర్ అప్లై చేసాము. ఇన్ కేస్ మనము దీన్ని అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి దీనిపైన డబుల్ క్లిక్ చేసామంటే దీన్ని మనం అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. జస్ట్ కొంచెం వైబ్రెన్స్, యా టెక్స్చర్ కూడా కొంచెం నేను ఇంక్రీజ్ చేస్తున్నాను. యా ఇట్ ఈస్ బెటర్, రైట్. కొంచెం యా లెట్స్ గో టు అడ్జస్టబుల్ కలర్ బ్యాలెన్స్. యా జస్ట్ 100 అప్లై చేస్తున్నాను, ఎందుకంటే నాకు రెడ్ ఎక్కువగా కావాలి కాబట్టి. ఎందుకంటే టోటలీ స్పోర్టీ బ్యానర్ కాబట్టి కొంచెం కలర్స్ రెడ్డిష్గా ఉంటే కొంచెం బెటర్ అవుట్పుట్ వస్తుంది. అండ్ జస్ట్ నేను -20 అప్లై చేస్తున్నాను దీనికి. యా ఇది 0, నేమ్ టచ్ చేయకండి ఇంకా. యా ఇక్కడ మన మెయిన్ ట్రిక్ ఏంటంటే ఇప్పుడు ఇంత రెడ్డిష్గా ఉంది కదా, మనకు బ్యాక్గ్రౌండ్ నుంచి లైటింగ్ వచ్చింది. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ట్యాప్ నుంచి బ్యాక్ సైడ్ నుంచి లైటింగ్ అప్లై అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక ఈ హ్యాండ్ నుంచి హైలైట్ ఉంది కదా, ఇక్కడ హైలైట్ వచ్చింది, ఇక్కడ హైలైట్ వచ్చింది. ఇవన్నీ కూడా బ్యాక్గ్రౌండ్ నుంచి లైట్ రిఫ్లెక్ట్ అవుతున్నాయి, మన పర్సన్కి బార్డర్ లాగా వస్తుంది కదా. జస్ట్ నేను ఈ రెడ్డిష్ అనేది అలా అప్లై చేస్తున్నాను. కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది, ప్రాపర్గా అబ్జర్వ్ చేయండి. జస్ట్ ఈ లేయర్ మాస్క్ పైన Ctrl+I ఫర్ ఇన్వర్స్. జస్ట్ ఇది మాయమైపోయింది మనం ఇచ్చిన ఎఫెక్ట్ మాత్రం. జస్ట్ గో టు బ్రష్ టూల్, జస్ట్ నేను సాఫ్ట్ రౌండ్ బ్రష్ తీసుకుంటున్నాను. జస్ట్ ఇక్కడ మాత్రం మీరు ఫోర్గ్రౌండ్ వచ్చేసి వైట్ తీసుకోండి, రైట్. ఇప్పుడు చూడండి నేను తెస్తే మనం ఇంతకుముందు అప్లై చేసిన కలర్ వచ్చేసింది సార్. కలర్ బ్యాలెన్స్ నేను ఆపోజిట్ ఫుల్ పెట్టుకున్నాను అనుకోండి. యా సేమ్ మాస్క్ అప్లై చేసి గ్రేడియంట్ ఇచ్చినట్టే, బట్ ఇన్వర్స్లో వేస్తున్నాం అంతే మనం. జస్ట్ నేను కొంచెం ఆపోజిట్ తగ్గించుకుంటున్నాను స్లైట్లీ. ఇప్పుడు లైటింగ్ వచ్చే ఏరియా నుంచి మాత్రమే ఇవన్నీ అప్లై చేస్తున్నాను, రైట్. రైట్ కొంచెం ఫేస్ పైన లైటింగ్ వస్తుంది, రైట్. ఇంకేం టచ్ చేయకండి ఇంకా. అండ్ అగైన్ ఇప్పుడు నేను లెవెల్స్ అప్లై చేస్తున్నాను. సేమ్ లెవెల్స్ కూడా సేమ్ కాన్సెప్ట్. యా జస్ట్ 0 ఇంకేం టచ్ చేయండి. జస్ట్ నేను హైలైట్స్ మాత్రమే ఇంక్రీజ్ చేస్తున్నాను. జస్ట్ లిమిట్ అప్లై చేయండి దీన్ని కూడా మర్చిపోకుండా. హైలైట్స్ మాత్రమే కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నాను. యా 187. ఇస్ ఇట్ ఓకే, రైట్. వీటిని టచ్ చేయకండి. సేమ్ కాన్సెప్ట్ ఇది కూడా. జస్ట్ Ctrl+I ఓన్లీ బార్డర్స్కి మాత్రమే హైలైట్ అనేది అప్లై చేస్తున్నాను. లైటింగ్ వచ్చే ఏరియాస్ నుంచి మాత్రమే. జస్ట్ ఆపోజిట్ కొంచెం తగ్గించుకోండి. లైటింగ్ ఎక్కడ వస్తుంది, ఫేస్ పైన లైటింగ్ పడుతుంది, హెయిర్స్ పైన అండ్ ఇక్కడ. యా ఇక్కడ కాల్ పైన ఈ ఏరియాలో మాత్రం లైటింగ్ ఎక్కువ పడుతుంది సార్. కొంచెం హ్యాండ్ పైన కూడా, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ లైటింగ్ ఉంది కదా, ఆ లైటింగ్ వచ్చేసి మనకు పర్సన్ బ్యాక్గ్రౌండ్లో పడి బార్డర్ లాగా వస్తుంది అన్నట్టు అది. రైట్ ఓకే. దెన్ అగైన్ మళ్ళీ నేను లెవెల్స్ అప్లై చేస్తున్నాను. యా ఈసారి మాత్రం క్లిప్పింగ్ మాస్క్ అప్లై చేయకండి. నేను నార్మల్గా అప్లై చేస్తున్నాను. ఇది
దీన్ని ఏం టచ్ చేయకండి. ఓకే, జస్ట్ కొంచెం ఆపాసిటీ వచ్చేసి తగ్గిస్తున్నాను. 1 సెకండ్. కొంచెం ఆపాసిటీ వచ్చేసి తగ్గిస్తున్నాను. ఒక 37. ఓకే, జస్ట్ ఇప్పుడు నేను లైటింగ్ అనేది యాడ్ చేస్తున్నాను. లైటింగ్ ఓవర్ఫ్లో అవుతుంది కదా సబ్జెక్ట్ పైన. జస్ట్ ఒక న్యూ లేయర్ తీసుకున్నాను. షార్ట్ కట్ వచ్చేసి Ctrl+Shift+N. ఓకే, జస్ట్ గో టు పాలిగానల్ టూల్ తీసుకుంటున్నాను. ఓకే, జస్ట్ వైట్ కలర్ నేను ఫిల్ చేశాను. జస్ట్ గో టు ఫిల్టర్స్, బ్లర్, గాషన్ బ్లర్. ఓకే, రైట్. జస్ట్ ఇప్పుడు నేను పర్స్పెక్టివ్ తీసుకుంటున్నాను. Ctrl+T క్లిక్ చేసి జస్ట్ ఇక్కడ నుంచి లైట్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది, ఓవర్ఫ్లో అవుతుంది సబ్జెక్ట్ పైకి. ఓకే, జస్ట్ ఆపోజిట్ వచ్చేసి నేను 20% యాడ్ చేస్తున్నాను. ఓకే, అండ్ అగైన్ డూప్లికేట్ తీసుకుంటున్నాను. Ctrl+J ఆర్ మీరు Alt కూడా డ్రాగ్ చేసుకోవచ్చు. జస్ట్ అంటే ప్రాబ్లం. జస్ట్ ఈసారి ఆపోజిట్ ఫుల్ చేస్తున్నాను. జస్ట్ బ్లెండ్ మోడ్ వచ్చేసి సాఫ్ట్ లైట్ తీసుకుంటున్నాను. రైట్, కొంచెం స్లైట్లీ ఇంక్రీజ్ చేస్తున్నాను. అండ్ అగైన్ ఇంకొక కాపీ తీసుకుంటున్నాను. జస్ట్ Ctrl+T రొటేట్ చేస్తున్నాను. లెఫ్ట్ సైడ్ నుంచి లైటింగ్ వస్తుంది కాబట్టి ఇక్కడ నుంచి వెళ్దాం మనం. ఈసారి లైటింగ్ వచ్చేసి బాక్స్ నార్మల్ చేస్తున్నాను. ఒక 30%. రైట్, జస్ట్ అగైన్ డూప్లికేట్ చేసుకుంటున్నాను. Ctrl+J ఆర్ Alt పట్టుకుని డ్రాగ్ చేసుకోవచ్చు. ఈసారి నేను డ్రాప్ చేస్తున్నాను ఎందుకంటే లైట్ స్ప్రెడ్ అవ్వాలి కాబట్టి కార్నర్ నుంచి వచ్చింది. ఓకే, లైట్ స్ప్రెడ్ చేశాను. దెన్ ఒక న్యూ లేయర్ తీసుకుంటున్నాను. జస్ట్ ఈసారి సేమ్ కాన్సెప్ట్, పాలిగానల్ లాసర్ టూల్ లైక్ దిస్. ఓకే, ఈసారి నేను రెడ్ కలర్ తీసుకుంటున్నాను. Ctrl+T అండ్ అగైన్ గో టు ఫిల్టర్. అలాగే నేను గాషన్ బ్లర్ అప్లై చేశాను కదా, సేమ్ కాన్సెప్ట్ అప్లై చేశాను. జస్ట్ పర్స్పెక్టివ్. ఓకే, జస్ట్ నేను ఈసారి Ctrl+T రొటేట్ చేస్తున్నాను. నాకు రైట్ సైడ్ నుంచి రావాలి కాబట్టి లైటింగ్. జస్ట్ నేను కలర్ మోడ్ వచ్చేసి కలర్ డాట్స్ పెడుతున్నాను. అప్రాక్స్ ఒక 60% ఉంది కదా. ఓకే, జస్ట్ స్లైట్లీ డ్రాగ్ చేసుకుంటున్నా. కొంచెం చిన్న. ఓకే, ఇట్ షుడ్ బి ఫైన్ ఐ థింక్. ఓకే, ఇప్పుడు మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి నేను గ్రేడియంట్ తీసుకుంటున్నాను. అది కూడా ఒక సింగిల్ కలర్ గ్రేడియంట్. జస్ట్ గ్రేడియంట్, ఇది సింగిల్ కలర్ గ్రేడియంట్ అంటుంది. జస్ట్ కలర్ కూడా వచ్చేసి 241010 రైట్. 1 సెకండ్. ఇక్కడ ఈ కలర్ ఉంది కదా, దీన్ని కూడా డిలీట్ చేసేస్తున్నాను. ఓకే, లీనియర్ మెయింటైన్ చేయండి. యాంగిల్ 90, బట్ స్కేల్ వచ్చేసి కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక 140 షుడ్ బి ఓకే. డైటర్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి ఎందుకంటే కొంచెం సాఫ్ట్నెస్ వస్తుంది అన్నట్టు గ్రేడియంట్కి. రైట్, ఓకే. దెన్ జస్ట్ ఈ లేయర్ పైన మాస్క్ తీసుకున్నాం కదా, కొంచెం ఎరేజ్ చేస్తున్నాను నేను ఎందుకంటే సబ్జెక్ట్ పైన ఓవర్లాప్ ఎక్కువ అవుతుంది కాబట్టి. ఫోర్గ్రౌండ్ బ్లాక్ తీసుకుంటున్నాను. రైట్, కొంచెం స్లైట్గా ఓవర్సీడ్ తగ్గిస్తున్నాను. రైట్, దెన్ ఇప్పుడు Ctrl+Shift+Alt ఎందుకంటే నాకు అడ్జస్ట్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి నేను Ctrl+Shift+Alt తీసుకున్నాను. దెన్ ఇప్పుడు గో టు ఫిల్టర్, కెమెరా. ఇక్కడ మనం మెయిన్ కాన్సెప్ట్ అనేది మొత్తం నీకు రివీల్ అయిపోతూ ఉంటుంది. పోస్టర్ది కంట్రోల్స్, హైలైట్ తగ్గిస్తున్నాను కొంచెం, షాడోస్ ఆల్సో, వైట్స్. రైట్, ఓకే. జస్ట్ టెక్స్చర్ కొంచెం ఇంక్రీజ్ చేశాను, క్లారిటీ కూడా. డెహెస్ కొంచెం మైనస్లో తీసుకొస్తున్నాను, కొంచెం స్మోకీ ఫీలింగ్ వస్తుంది. వైబ్రెన్స్ ఇంక్రీజ్ చేద్దాం, సాచురేషన్ లెవెల్ తగ్గిద్దాం. ఇట్స్ ఓకే. జస్ట్ గో టు ఎఫెక్ట్స్, కొంచెం వింటేజ్ లుక్, కొంచెం గెయిన్ అప్లై చేయండి. ఎందుకంటే గెయిన్ ఎందుకు అప్లై చేస్తుంది అంటే కొంచెం నాయిసీ ఫీలింగ్ వస్తుంది అన్నట్టు పోస్టర్కి. రైట్, నెక్స్ట్ ఇప్పుడు మెయిన్ కాన్సెప్ట్
యా జస్ట్ గో టు Ctrl+Shift+N ఫర్ న్యూ లేయర్. ఇది తీసుకున్నాను. జస్ట్ గో టు బ్రష్ టూల్, స్మోక్ బ్రష్ తీసుకున్నాను. యా జస్ట్ గో టు కలర్ కోడ్ వచ్చేసి నోట్ డౌన్ తీసుకునే 926C6B. సారీ 926C6B. యా నీళ్ళు ఏర్పడినా నేను ఇక్కడ, ఎందుకంటే నాకు ఇక్కడ నుంచి కొంచెం పైకి గ్రేడియంట్ టైప్ కావాలి కాబట్టి మళ్ళీ జస్ట్ నేను బ్రష్ యాంగిల్ చేంజ్ చేస్తున్నాను స్లైట్లీ. ఫైన్. యా 70% చేస్తున్నాను. మేబీ ఓకే, అదైతే నాకు తెలిసినంత వరకే. యా జస్ట్ అగైన్ ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ కలర్ లుకప్. ఒక పోస్టర్కి మేజర్ లుక్ తీసుకొచ్చేది కలర్ లుకప్. యా చేంజ్ చూద్దాం. చూడండి ఇవన్నీ ఆల్రెడీ లట్స్ లాగా అన్నట్టు. యా మై ఫేవరెట్ ఈ స్టీల్ ఆరెంజ్. ఓకే జస్ట్ దీని బ్లెండ్ మోడ్ చేంజ్ చేస్తాం. మ్యాక్సిమం చేంజ్ టు సాఫ్ట్ లైట్. రైట్ అప్రాక్స్ ఒక 45% నేను మెయింటైన్ చేస్తున్నాను. ఓకే ఈజ్ బిఫోర్ హియర్ ఇస్ ఆఫ్టర్. కొంచెం స్పోర్టీ లుక్ లైటింగ్ ఎఫెక్ట్ వచ్చింది కదా. యా అండ్ ఇప్పుడు మనం అండ్ అగైన్ గో టు లెవెల్స్. యా జస్ట్ నేను అప్రాక్స్ ఒక కాంట్రాస్ట్ లెవెల్స్ ఒక 11 అప్లై చేస్తున్నాను. యా 1.00 don't touch that 243. యా వీటికి మాత్రం లేయర్ మాస్క్ కానీ క్లిప్పింగ్ మాస్క్ కానీ ఎఫెక్ట్ చేయకండి, ఎందుకంటే మీరు అప్లై చేస్తే ఈ పౌడర్ బ్రష్ ఇచ్చాం కదా దానికి అప్లై అయిపోద్ది అన్నట్టు. అండ్ అగైన్ మళ్ళీ ఏం చేస్తుందంటే వైబ్రెన్స్ సాచురేషన్ లెవెల్స్ అనేవి చాలా ఎక్కువ అయిపోయాయి మన పోస్టర్లో. జస్ట్ వాటిని మనం తగ్గిద్దాం లైక్ దిస్. వైబ్రెన్స్ కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నారు, సాచురేషన్ లెవెల్ తగ్గియండి. యా హియర్ ఇస్ బెటర్ ఐ థింక్ అవుట్పుట్. యా ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ గ్రేడియంట్ మ్యాప్ అర్థమైంది. జస్ట్ నేను 2 కలర్ గ్రేడియంట్ తీసుకున్నాను. సారీ గ్రేడియంట్ మ్యాప్. I have a color code 355C70. Yeah. Okay, and right side వచ్చేసి కలర్ కోడ్ ఉంది C06C84. ఓకే టచ్ చేయకండి. రివర్స్లో పెడితే ఇట్లా ఉంటుంది, నార్మల్గా ఉంచితే ఇట్లా ఉంటుంది. నేను రివర్స్ పెట్టట్లేదు, జస్ట్ నార్మల్గా ఉంచేస్తున్నాను. జస్ట్ యా దీని బ్లెండ్ మోడ్ వచ్చేసి కలర్ పెడుతున్నాను. జస్ట్ ఒక 30% అప్లై చేశాను. ఇట్స్ ఓకే నాకు తెలిసినంతవరకు. యా అండ్ అగైన్ గో టు గ్రేడియంట్ మ్యాప్. యా ఇట్స్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇంకో కలర్ అప్లై చేస్తున్నాను. F280 అండ్ రైట్ సైడ్ వచ్చేసి 000C40. ఓకే యా జస్ట్ అన్ని రివర్స్ పైన టిక్ చేస్తున్నాను. జస్ట్ దీని బ్లెండ్ మోడ్ సాఫ్ట్ లైట్ స్లైట్లీ తగ్గిస్తున్నాను. ప్లస్ ఒక 4% ఇస్ బెటర్ ఐ థింక్. 43%. కొంచెం స్లైట్ డిఫరెన్స్ వస్తుంది అంతే కలర్ కాంబినేషన్లో, అంతే మీద ఏం డిఫరెన్స్ ఏమి ఉండదు ఈ గ్రేడియంట్ మ్యాప్ యూజ్ చేయడం ద్వారా. యా అండ్ అగైన్ నేను ఒక సింగిల్ గ్రేడియంట్ తీసుకుంటున్నాను. యా జస్ట్ కలర్ కూడా వచ్చేసి 231924. జస్ట్ ఇది రిమూవ్ చేసేస్తున్నాను. జస్ట్ ఒక వీటిని టచ్ చేయకండి. ఒక స్కేల్ మాత్రం 92% యాడ్ చేస్తున్నాను. 90 ఇది ఓకే. 90 ఒపాసిటీ ఒక 87%, 82-87. అంటే చూడండి మీ డిజైన్ ఎట్లా ఉంటుందో దాన్ని బట్టి మీరు అప్లై చేసుకోండి. యా కొంచెం గ్రేడియంట్ మ్యాప్ ఫస్ట్ వచ్చింది, దీన్ని అడ్జస్ట్ చేసుకుందాం మనం. యా కొంచెం ఒపాసిటీ ఇంక్రీజ్ చేస్తున్నాను, కొంచెం తగ్గిస్తున్నాను సారీ. యా అండ్ ఆల్సో దిస్ ఈ గ్రేడియంట్ మ్యాప్ కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నాను స్లైట్గా. ఓకే అండ్ ఇక్కడ మేజర్గా వైబ్రెన్స్ కూడా కొంచెం డిక్రీజ్ చేస్తున్నాను వైబ్రెన్స్లో. రైట్ దెన్ గ్రేడియంట్ మ్యాప్ అప్లై చేశాను. ఇప్పుడు మోస్ట్లీ తగ్గించేస్తున్నాను. బట్ ఇక్కడ చూడండి కొంచెం మిస్టేక్ అయింది కదా, ఇక్కడ మిస్టేక్ అయింది, ఇక్కడ మిస్టేక్ అయింది ఐ థింక్. అది స్మోక్ మిస్టేక్ అయింది. దెన్ సింగిల్ కలర్ గ్రేడియంట్ అప్లై చేసాను. కొంచెం నేను ఒపాసిటీ తగ్గిస్తున్నాను. దట్స్ ఆల్. ఒక ఈజీగా ఒక పోస్టర్ రెడీ చేసుకోవచ్చు గైస్. యా ఓకే గైస్, మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.